రామ్ ప్రసాద్ అంటే ఆటో పంచెస్. అలాంటి ఆటో పంచెస్ అర్థాన్ని మార్చేసి వెంకీ టీం వాటిని వృధా చేస్తుంటే వాళ్ళని అదుపులో పెట్టడానికి రామ్ ప్రసాద్ ఆత్మగా మారితే వినడానికి వింతగా ఉన్నా చూడ్డానికి కొత్తగా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ మంకీస్. నేను ఆటో వాణ్ణి అన్నగారి వాణ్ణి. నా సాంగ్ వేశారు, నన్ను నిద్ర లేపారు. బాబు గారు బాగున్నారు సార్? రోజా గారు, నేనండి ఆటో రామ్ ప్రసాద్ని. ఆ మధ్యన చచ్చిపోయాను కానీ మీకు కనిపిస్తారు, ఎందుకంటే మీరంటే నాకు ప్రేమ అభిమానం. చచ్చిన ఆటోని మాత్రం వదలవా? తన గ్రేట్ రోజా గారు ఆటో కదా. అనసూయ కూడా కనిపిస్తానండి, ఎందుకంటే ఉదయంగా కనిపిస్తుంది కాబట్టి. హ్యాపీ బతికే ఉండండి. ఒక ఆటో వేసుకుని హైవే మీద అలాగే వెళ్తున్నాను సార్, చాలా నీట్గా వెళ్తున్నా. ఎదురుగా చెట్టు వచ్చింది, అప్పుడు కారణం కొట్టా చెట్టు పక్కకి వెళ్ళా, నేనే చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాను. అలాగ పోయా, మరి ఏం చేస్తావు మరి. అనసూయ ఎలా ఉన్నావు తెలుసా నువ్వు? నిన్నట్లాగే ఉన్నావు. నువ్వు మాత్రం చాలా దరిద్రంగా ఉన్నావు. నేనే దరిద్రంగా ఉన్నా? నాలాంటి చుట్టుపక్కల లోకల్ వెళ్ళినా దొరకదు తెలుసా నీకు? అదేలా? ఎక్కడ దొరుకుతాను అక్కడ. ఎంతకీ స్కిట్ ఎవరిది ఇప్పుడు? మన వెంకీ మంకీస్. వెంకీ స్కిట్ మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటది. ఈ ఒక్క స్కిట్ చూసి వెళ్ళిపోతా, మళ్ళీ నా ఆత్మ కొంచెం శాంతిస్తుంది కూడా. నా ఆటో పంచం వింటే నాకే చిరాకేస్తుంది. ఇది వింటే వెంకీ సంతోషిస్తాడు. స్కిట్ చూద్దాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నా కూతురు మ్యారేజ్ అంగరంగ వైభవంగా చేయాలి. బాయ్. చేతులు ఇలా పెట్టేసుకుంటూ వస్తున్నావు, చేతులకు ఏమైంది? నా చెల్లి పెళ్లికి ఏ గిఫ్ట్ తీసుకురాకుండా చేతులు ఉప్పుకుంటూ ఖాళీగా వచ్చావా నువ్వు అంటావుగా, అందుకే చేతులు ఉప్పుకుంటూ ఇలా వచ్చా. చూసావా ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది చూసావా? మంచివాడు సార్. ఫస్ట్ నా ఆటో పంచ్ స్టార్ట్ చేసాడు, స్కిట్ ఎదిరిపోద్ది. చూద్దాం. ఎరా ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. మన ఊరు ఎలా ఉంది? జనాలతో ఉంది. స్కిట్ లో 2 పంచులు అంటే కామన్ గా ఉంటాయి కదా సార్. ఓ స్కిట్ ఎడిటింగ్ లో పోయినా దాంట్లో ఉంటది కాబట్టి మనం క్షమించేద్దాం సార్. సరే ఓకే. ఒరేయ్ ఒక్కడేచ్చావు, అమ్మ నాన్న రాలేదా? రాలేదు. ఎందుకు? అమ్మా నాన్న అందరూ రాలేదుగా. అమ్మా నాన్న మధ్యలో రా. ఎలాగేయాలనిపించింది రా మీకు పంచు? ఈ పంచ్ ఎలాగేయాలనిపించింది మీకు? సార్ నేను కొడుతున్నా నొప్పి తెలియదు సార్, ఎందుకంటే ఆత్మని కదా నేను. పెళ్లివారు వచ్చే టైం అయింది, ముందు కారు పంపివు. ఒక్క నిమిషం బాబాయ్. అక్కడ కారు ఉంది కానీ పంపలేదు బాబాయ్. కారు ఉంది కానీ పంపు లేదా? ఈ కంపేంట్రా? ఈ కంపేంటి? చచ్చిపోవడం మంచిదైంది. మాకు ఎలా అనిపిస్తుందో అర్థమైందా? పెళ్లివారు వచ్చే టైం అయింది. అమ్మా వెంకీ గారు వచ్చారంటే సార్ ఎక్కడి నుంచి డ్రామా ఎదిరిపోతుంది చూడండి సార్. నమస్కారం బాబు గారు. నమస్కారం అమ్మగారు. పెళ్లి వారం అండి. బాగారు పెళ్లి ఇవ్వలేదు కదా, మళ్ళీ వారం అంటారు. కొట్టు ఆరవా నువ్వు? బావగారు అదిరిపోయిందండి డెకరేషన్. గులాబీ పూలతో ఎంత చక్కని డెకరేషన్. ఇంతకాలకి ఏమి ఇచ్చారు? గులాబీ పూలు ఇచ్చాం. ఇది మంచి పంచే కానీ ఇంత పాతేసగా దానికి ఇది. పెళ్లి కూతురు మీ కాబోయే కోడలు. అవును ఇద్దరు వచ్చారు, మా చెల్లె మీది. అంటే తన కారు పడదు, ఆటోలో వస్తుంది. కారుకు 4 చక్రాలు ఉండగా ఎలా పడిపోతుంది? కారుకి 4 చక్రాలు అంటే ఎలా పడద్దా? ఈ టైంలో పంచి పడుతుంది రా సింతకి? ఈ టైంలో పంచి పడుతుందిరా నీకు? బావగారు మాటల్లోనే వచ్చింది. ఆటోలో వచ్చి ఉంటది, చెప్పి అదే పంచి కదా నీది. ఆటోలో వచ్చేసింది. ఏమైందండి? జెట్ లాక్ అండి. కారులో వచ్చాం కదా. రైట్ లో వస్తే కదా జెట్ లాక్ అయ్యేది, కార్లో ఏంటి? కారులో దోమలు ఉన్నాయని మా వాడు జెట్ కాయిల్ పెట్టాడు, సో జెట్ లాక్ అయింది. కారులో జెట్ పెట్టినందుకు జెట్ లాగ్ అయిందా? ఈ స్కిట్ లో పంచడం ఎంత లాగ్ అయింది తెలుసా? రియాక్ట్ అవ్వకూడదు. చంపునని కూడా చంపేస్తున్నారు కదరా. రే అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి నా మనసు దోసేసింది. అవునా? చట్నీ వేసుకొని తినేసేయి. దోసేసింది తప్పలేదు, చట్నీ తినేవన్నాడు హోటల్లో. చట్నీ వేసుకుంది కదా, అది మనసు దోచిందిరా. బంగారు తల్లి, నాన్న అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా? చాలా బాగా నచ్చాను నాన్న. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చెప్పేసేయ్.
చెప్పేసేమంటే చెప్పేసావా, చెప్పేమంటే చెప్పేస్తావా? నేను ఆడవాళ్ళని ఏమన్నాను? అన్నా అంతే. అన్నయ్య గారు, మేము ఉండడానికి బస్ ఎక్కడ ఏర్పాటు చేశారు? బస్ కాదండి, ఇల్లు ఏర్పాటు చేసాం. కొడుకునే ఉండాలి, ఇక్కడికి లేకపోతే తప్పదు. బావగారు ఆకలి అవుతుందండి, టిఫిన్లు ఏమన్నా? టిఫిన్లు అయిపోయా? అయిపోయాయండి. పదండి, ఇది మన కవ్వ. ఎక్కడికి? అయిపోయా అన్నారు కదా. పదండి పదండి, లోపలికి వెళ్దాం. ఒరే, పిల్లలు చూస్తే చాలా మంది వచ్చేలాగా ఉన్నారా? భోజనాలు ఎంత మందికి చెప్పావు? 500 మందికి చెప్పా. 500 మందికి ఎందుకురా? 2 వంట వాళ్ళకి చెప్తే అయిపో కదా, అందరు చేసి పెట్టు. ఏం పీకుదామని లేవు పైన. ఆలస్యం ఎందుకు, పెళ్లి కానిచ్చేద్దామా? పంతులు గారు ఎక్కడున్నారండి? ఇదిగోండి ఇక్కడ ఉన్నాను, వచ్చేస్తున్నాను. రండి, వచ్చి చేయండి. ఏం చేశారండి? మీరు ఏదైనా చెయ్యమన్నారు. వాళ్ళంటే సీనియర్స్ ఆటోని కుమ్మవచ్చు. కొత్తగా ఇప్పుడు వచ్చి నువ్వు కూడా నా ఆటో ఎక్కిసి మొత్తం కంపు 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 దరిద్రం చేసి పారదొబ్బారా. రావటం తన్నులు తిన్నా. పెళ్లికి ముందు నాకు ఇస్తానన్న కట్నం డబ్బులు అక్షరాల 1,00,000 రూపాయలు తీసుకురండి. హలో, బయలుదేరారా? పెళ్లికి నా బాబు గారు వస్తున్నారంట. లైన్లో ఉన్నారు. అబ్బా, అంత పెద్ద లైన్ లో నిలబెడతారా? రమ్మని చెప్పు. ఇంకా ఆటోలు ఆపండి రా ప్లీజ్, వెళ్ళిపోతాను రే, ఆటోలు ఆపండి రే. బావగారు, చిన్న డౌట్, ఇది శ్రావణ మాసం కదా, వచ్చే వాళ్ళు నాన్ వెజ్ తింటానంటారా? అందుకే శుభలేఖలు కార్తీక మాసాన్ని కొట్టించా. కోడి మాసం మేక మాసం కొట్టించవలసి మొత్తం వచ్చేసారుగా. భోజనం దగ్గర గొడవ ఏంటండి? కిల్లీలు చిన్నగా ఉన్నాయి, కాస్త పెద్ద ఆకుల్లో కట్టించమన్నారు. అందుకే అరిటాకుల్లో కట్టించా, వాళ్ళు తిన్నంటున్నారు. సార్ బాబు గారు, నాకు చిన్న వరం కావాలి సార్. నేను ఎవరికి కనిపించట్లేదు, కనీసం నేను కొట్టే దెబ్బ ఆ నొప్పి తెలిసి చాలు సార్ వాళ్ళకి, ఇంకేం వద్దు నాకు. ఏరా, మగ పెళ్లి వారం చూడకుండా నా పెళ్లి నా గొడవలు ఎందుకు? ఆగు, వాడు తన్నాడ్రా. ఎందుకు కొడుతున్నారా? నా కొడుకు పెళ్లి కాటుకున్నా. ఇప్పుడు ఏమన్నా నేను? మగ పెళ్లి వారండి రెస్పెక్ట్ ఇస్తుంటే నన్నే కొడతావారా? ఇది నా పెళ్లి నాన్న. గొడవలేంటో ఏమో. మొహం మీద వాటర్ని తుడుచుకో. ఇలారా చెప్పండి. చూస్తే మంచి వాళ్ళగా ఉన్న పెళ్లి గొడవలేంటి బాబు? ఈ పెళ్లి క్యాన్సిల్. పెళ్లికి వస్తాడు మీరు వెళ్ళిపోతున్నారంట్రా? మా సీనియర్ వచ్చాడు, ఎక్కడ స్కిట్ చాలా బాగుంటది. కాల్ చేశాను, ఫోన్ లేపలేదా నువ్వు? నేను కాల్ బ్యాక్ చేశాను బావా, నువ్వు చూసుకోలేదు. స్క్రీన్ ఫ్రంట్ ఉంటే కాల్ బ్యాక్ చేస్తారా? ఎలా చెప్పు. కొట్టు. నేను నమ్ముకొని వచ్చాను రా నేను. నువ్వు కూడా ఆటో ఎక్కి తొక్కేస్తారా? బావా ఒక్కడే వచ్చావు, రాజుగడ్ రాలేదా? ఒకసారి కాల్ చేయి. తుపాకీ కాల్ చేస్తాను. బావ వచ్చాడు, చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ వేయరా. ఫ్యాన్ వెయ్యాలి, 5,000 కొన్నాను రా బాబా. భోజనాల టైం ఏంది బావా, భోజనం చెయ్యి. ఇదిగో ఫోన్ చేసి వచ్చా. చేసావురా? చేస్తారా మీరు? బాబు గారు, నేను వెళ్తాను సార్, ఈ ఘోరాన్ని భరించలేను. మళ్ళీ వీలుంటే వస్తాను సార్. బస్సు వీలా ఆటో వీలా? మీ దరిద్రం నాకు అంటుకుందరా. బావా ఉంటాను బావా. అరే ఉంటాను, వెళ్ళిపోతుందండి. బాగా రాంప్రసాద్, నీ ఆటోలన్నీ నిన్నే గుద్ది చంపేశాయి. రోజా గారు, రాంప్రసాద్, నీ ఆటోలతో మేము ఎంత నలిగిపోయామో ఇప్పుడు అర్థమైందా? అర్థమన్నాడు. అసలు జియో అయితే దెబ్బలు పడుతుంటే కూడా తెగ ఎక్స్ప్రెషన్లు, తెగ ఫీలింగ్స్. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. బాబు గారు, నాకు మోస్ట్ చిరాకు వచ్చేది ఆటో, దాంతో స్కిట్ చేశారు. గుడ్ రామ్ ప్రసాద్, బాగా చేసావు.